రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు. ఇవాళ మాదాపూర్లోని తన నివాసంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు. ఇవాళ మాదాపూర్లోని తన నివాసంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, చెప్పండి, రేపు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు. మరి జనసేనాని పిఠాపురం పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత కాకినాడ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ప్రస్తుతానికి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. వరంగా ఎమ్మెల్యేగా తొలిసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవిని కూడా పవన్ కళ్యాణ్ వరించింది. ఆయన పంచాయతీరాజు, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకరించి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ రాలేదు. ఈ నేపథ్యంలో భారీ విజయంతో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లాకి పవన్ కళ్యాణ్ వస్తుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు కూడా డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయిలో అటు భద్రత కానీ అధికారులు సమీక్షకు సిద్ధమవుతున్నారని చెప్పాలి. అందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోకి నేరుగా హెలికాప్టర్ ద్వారా అడుగుపెట్టున్నారు. ఆ తర్వాత గొల్లపురం మండలంలో ఏదైతే సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి పవన్ కళ్యాణ్ స్వయంగా లబ్ధిదారులకి నగదు అందించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్లి ఏదైతే తను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారో దానికి సంబంధించి కాకినాడ జిల్లా పరిధిలో ఏదైతే ఈ పథకాల అమలు, అదేవిధంగా ఉపాధి హామీ పథకం, సచివాలయాలు, పంచాయతీలకు సంబంధించి మొత్తం పవన్ కళ్యాణ్ దాదాపు సుదీర్ఘంగా ఒక సమీక్ష కూడా నిర్వహించున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఒక రకంగా 5 ఏళ్ల నుంచి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పెద్దగా ఈ శాఖపై సమీక్ష అనేది జరగలేదు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పక్కా వివరాలతో కూడా అధికారులందరూ సమీక్షకు రావాలని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తం 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించున్నారు. తొలి రోజు పర్యటన ముగిసిన తర్వాత రెండో రోజు కూడా అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 5 ఏళ్లలో లాటరైట్ అక్రమ తరలింపు కానీ, గనుల తవ్వకాలు కానీ భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా ఏవైతే 5 ఏళ్లలో అక్రమాలు జరిగాయో వాటన్నిటిలో కూడా పూర్తి స్థాయి నివేదికతో సిద్ధం కావాలని చెప్పి కలెక్టర్ కూడా ఇప్పటికే అధికారులకు జారీ చేశారు. అదేవిధంగా రెండో రోజు పర్యటన సంబంధించి ఏదైతే సమీక్షలు నిర్వహించున్నారో ఆ తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చి జనసేన పార్టీకి సంబంధించి వీర మహిళలు, పార్టీ నాయకులతో కీలక సమీక్ష కూడా నిర్వహించున్నాను. ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు పాటు ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా కృతజ్ఞతగా ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. చివరి 3వ రోజు కూడా ఏదైతే అటవీ కాలుష్యానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో తన శాఖ ద్వారా ఏదైతే కాలుష్య ఉల్లంఘన ఉన్నాయో దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష నిర్వహించున్నారు. ప్రధానంగా కాకినాడ జిల్లాకు సంబంధించి గోదావరి కాలువలు పూర్తిగా కాలుష్యమై మారిపోయి కాలువలు కూడా పూడికిపోయాయి. గత ప్రభుత్వం దీనికి సంబంధించి మొత్తం గాలి కొదిలేసిన నేపథ్యంలో సాగులు అందక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రైతు క్రాప్ హాలిడేలు ప్రకటించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రైతులకు ఎలాంటి సమస్య కూడా ఉండకుండా చేసేలాగా పవన్ కళ్యాణ్ తన 3వ రోజు పర్యటనలో మొత్తం కాలుష్యానికి సంబంధించి కీలక సమీక్ష నిర్వహించున్నారు. అదే రోజు సాయంత్రం వారాహి విజయోత్సవ సభ పేరుతో దాదాపు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ తరలి వచ్చేలాగా కూడా అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ ఏర్పాటు చేస్తున్నారు. తనను అత్యంత భారీ మెజార్టీతో గెలిపినందుకు గాను 100% స్ట్రైకింగ్ రేటుతో జనసేనకు 21 సీట్లు ఇచ్చిన నేపథ్యంలో కృతజ్ఞత పూర్వకంగా ప్రజలకు కృతజ్ఞత చెప్పడం కోసం భారీ బహిరంగ సభను కూడా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఒక రకంగా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా జిల్లాలో కలుగు పెడుతున్న నేపథ్యంలో అటు అధికారులు కానీ, పార్టీ నాయకులు కానీ, ప్రజలు కానీ భారీగా తరలి రానున్నారు. అధికారులు అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. యామిని, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.